అందరికీ నమస్తే. అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ పొంగల్ అందరికీ. ఇవాళ స్వాతంత్ర సమరయోధుడు ఒడ్డే ఓబన్న స్వతంత్రంలో పోరాటంలో పోలీసులు తరుముతే వెళుతూ ఆ జెండా పక్క అతని చేతిలో పెడితే అతను కూడా స్వతంత్ర పోరాట వీరుడు అయ్యాడు. చిరాణ కోర్టు నడిపించుకుంటూ పోలీసులు తరుముతే వెళుతూ అని జెండా పడితే అతను కూడా ఒక పెద్ద స్వాతంత్ర సమరయోధుడు అయ్యాడు. గంట సేపు పోయి వచ్చిన తర్వాత అతని చరిత్ర బాగా చెప్తారు. బాగా కష్టం అనిపించేది ఎక్కడ అంటే, ఇలాంటి వడ్డెర కులానికి చెందినటువంటి ఒక మహోన్నతమైన నాయకుడు ఒడ్డే ఓబన్న, కర్నూలు జిల్లా వాసి. ఆయన మిలిటరీ సైన్యం దాదాపు ఒక 10,000 మందిని, పుట్టరులను, బోయులను, చెంచోలను వీళ్ళందరినీ తీసుకొని బ్రిటిష్ వాడి ఖజానా మీద దాడి చేసిన మొట్టమొదటి స్వతంత్ర పోరాట వీరుడు ఆయన. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే, కానీ ఎంత తక్కువ చెప్పాలో అంత తక్కువ చెప్తారు. కులం ఉంది అక్కడ కాబట్టి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర గొప్పదే, కానీ ఆయన హీరో కావడానికి ఈయననే ప్రధాన కారకుడు అనే విషయం చెప్పకుండా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి మనం ఎక్కువ చెప్తాం, ఎందుకంటే కులం ఉంది అక్కడ. ఆయన మొట్టమొదటి స్వాతంత్ర పోరాటం 1957 అనుకుంటాం కదా, అక్కడేదో మొదలైంది. అవన్నీ ఉన్నాయి. అంతకంటే ముందు ఆయన పుట్టింది 1807లో నంద్యాల జిల్లా సంజనల మండలం నోసం గ్రామంలో పుడతాడు. తండ్రి సుబ్బన్న, తల్లి సుబ్బమ్మ. ఈ డేటా అంతా ఉంటుంది, కానీ ఆయన మేజర్ యాక్టివిటీ మనం డిస్కస్ చేయాలి. ఆయన పూర్వోత్తరాలు, తల్లి, తండ్రి. ఆయన పుట్టుకనే దేన్ని ప్రశ్నించిండు, ఒక అన్యాయాన్ని ఎదిరించడానికి ప్రయత్నం చేసిండు. ఆయన ఎవరికి అంత ఈజీగా నోరు రాదండి చెప్పడానికి, ఎందుకంటే ఆయన వృత్తి, ఆయన కులం నిజాయితీ గల వృత్తి. ఇవాళ పెద్ద చార్మినార్లు, అంతకంటే పాత కట్టడాలు, అంతకంటే కూడా బ్రిటిష్ పీరియడ్లో ఉన్న కట్టడాలు నిలబడ్డాయి అంటే ఒడ్డెర ఓబన్న లాంటి వాళ్ళు తీసిన బండరాతి కట్టడాలు ఇప్పటి వరకు ఉన్నాయి. ఓకేనా? బహుశా ఆయన ఈరోజు పుట్టాడు కాబట్టి ఆయన గురించి చర్చించుకోవాలి. ఆంధ్రప్రదేశే కాదు, దేశం అంతటా చర్చించుకున్నా కూడా, ఒక పండగలాగా చేసుకున్నా, ఆయన పేరు మీద ఒక రూపాయి కాయిన్ మీద ఆయన బొమ్మ వేసినా, లేకపోతే పోస్టల్ స్టాంప్ మీద ఆయన తీసినా కూడా అదొక డిమాండ్గా వెళ్ళాలంటే అందరూ సహకరించాలి. పత్రికల వాళ్ళు మాట్లాడాలి, సోషల్ మీడియా మాట్లాడాలి, సినిమాలు మాట్లాడాలి. వీళ్ళందరూ మాట్లాడితే ఆయన ప్రతిభ గురించి చర్చకు వస్తుంది. ఏమీ చేయని వాళ్ళ గురించి చాలా చెప్తూ ఉంటాం. ఏమీ చేయరు, ఒక చిన్న వ్యాసం రాసినా, ఒక అరగంట సేపు ఉపవాసం ఉండి ఒక స్పీచ్ వచ్చినా అదొక త్యాగం. 2 గంటలు లేట్ అయిపోయి అన్నం తిన్నా అదొక త్యాగం. నేను అలా చేయను. కసి కొద్దీ వాడు మా బిడ్డలను, నా భారతదేశ పౌరులను ఇష్టం వచ్చినట్టుగా పన్ను వసూలు చేయడం, కరువు కాటకాలు చూడకుండా డబ్బులు ముక్కులు పిండి వసూలు చేయడం, ఇవ్వవలసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోవడం, ఇవన్నీ భారీ పనులు వేయడం, ఇవి తట్టుకోలేకపోతున్నాడు. ఆ పుట్టుకలో వచ్చినటువంటి పౌరుషం అట్లా వచ్చింది. ఆయన మామూలుగా గెరిల్లా యుద్ధం అని ఎప్పుడన్నా విన్నారో లేదు. నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇక ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి అతి తక్కువ సమయంలో ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి అలాంటి వీరుడికి అని నేను ఇవాళ ఎందుకో చాలా రోజుల క్రితం అనుకున్నా. అంటే ఇట్లా స్వాతంత్ర సమరయోధుల్ని, జనం కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళను ఆయన ఎంత ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేస్తుంది రాజ్యం. ఆ స్థానంలో ఉన్న వాళ్ళంతా గౌడ కులానికి చెందిన సర్వై పాపన్న కావచ్చు, పండగ సాయన కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎందరెందరో ఉన్నారు. ఓబన్న ఎంత అని చెప్తాం ఆయన గురించి మనం. 1946 జూలై 10 నాడు కోవెలకుంట్ల ఆ ఖజానా మీద దాడి చేసి సంపద తీసుకొని అదే రోజు ఆయన పట్టుకున్న తీరు, అప్పుడే దానికి ఎంత స్ట్రగుల్ చేసి ఉంటాడు. ఆయన సైన్యాధ్యక్షుడు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తన టీంలో ఆయన సైన్యాధ్యక్షుడు. అంటే ఎంత కమిట్మెంట్ ఉంటే కానీ బ్రిటిష్ వాళ్ళని పారదోలాలనే కాంక్ష వచ్చి ఉంటుంది. స్వరాజ్ మేరా హక్ హై, స్వరాజ్ మేరా ఏ హై అని జెండాలు పట్టుకుని తిరగలే. బాధత దిగిండు, గెరిలా యుద్ధం చేసిండు, వాళ్ళు భయపడేటట్టు చేసి. ఆయనను మనం ఎంత స్మరించుకున్నా, అంటే ఆయన దాడి చేసిండు 10th జూలై, ఆయన పుట్టింది కూడా 11th, ఒకరోజు దాన్ని అట్లా తీసుకుంటే అట్లా వచ్చింది. ఎందుకంటే మనం ఎవరెవరి గురించి చెప్తుంటాం, గాంధీజీ అని చెప్తూనే ఉంటాం. ఏం చేసాం, ఏదో చేసాం, సరే ఆయన గురించి. కానీ ఎంతోమంది ప్రాక్టికల్గా ఇన్వాల్వ్ అయ్యి పనిచేసినటువంటి వ్యక్తులను మనం విస్మరించడం సరైంది కాదు. ఆయన వడ్డెర కులమా ఏది ఏమైనా ఒక బహుజన కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులను మనం ఎట్లా విస్మరించబడ్డాము, ఎందుకు విస్మరించబడుతున్నాము, తిరిగి మనం వాళ్ళని మేల్కొల్పి ఆయన పండగ చేయంగానే అయిపోదండి, ఆయన బర్త్డే చేయంగానే అయిపోదు, ఆయన వర్ధంతి చేయంగానే సరిపోదు. అంటే సైన్యాధ్యక్షుడితో పాటు ఆయన జీవన విధానం ఎన్ని స్ట్రగుల్ చేసి ఉంటుంది. తనను తాను బతికించుకోవాలి, సైన్యాన్ని బతికించాలి, తన యుద్ధ తంత్రాన్ని ప్లాన్ చేయాలి. ఇవన్నీ చేసుకుంటూ కూడా ఆ పేదరికాన్ని అనుభవించుకుంటూ చేసిన వాడు నిజమైన యుద్ధ పిపాస్. అన్యాయాన్ని ఎదిరించడానికి తీసుకున్న నిర్ణయం ఆయనను ఖచ్చితంగా హైదరాబాద్లో ఉన్న ప్రతి బహుజనుడు, ప్రతి దళితుడు, ప్రతి ఒక్కరు కూడా ఆయనను ఒక రోల్ మోడల్గా తీసుకోవాలి. ఒక ఆదర్శవంతమైన, ఒక ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తిగా తీసుకోవాలి. ట్యాంక్ బండ్ మీద బోలెడని ఉన్నాయి. ఈయన ఎందుకు పెట్టరు?
పెట్టాలి కదా. వాళ్ళు ఏం చేసిరో మనకే తెలియదు, వాళ్ళు ఏం చేసిరో అనేది మనకు చెప్తే వింటాం. కానీ ఈయన కనీసం మాట వరుస కూడా రాదు కదా ఇక్కడ కూడా. నంద్యాలలో ఎంతోమంది మంది రెడ్లై ఉంటాయి. ఏ చిన్న పూట ఉపవాసం ఉండి నాగలు దున్నేందుకు ఆయనతో బొమ్మ, అడుగడుగునా ఊరికి ఒక రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంటే ఉంటుంది అభిమానం అది. కానీ ఇలాంటి వాళ్ళ సంగతి ఎట్లా మరి? ఇలాంటి వాళ్ళను బహుజనులు 60% పైగా 70% వరకు ఉన్న మనం గుర్తించాలి. వాళ్ళ గురించి మన పిల్లలకి చెప్పాలి. ఇట్లా ధైర్య సాహసం చేసి మన పిల్లలకి చెప్పాలి. స్కూళ్ళలో పాఠాల కింద పెట్టాలి ఆ పుస్తకాలు. అంటే ఆ యాక్టివిటీ, ఆ మనిషిలో ఉన్న ఆ ఉత్సాహం. అన్యాయం ఎక్కడ జరిగినా కూడా ఈ రోజుల్లో అన్యాయాన్ని ప్రశ్నిస్తేనే సమస్య అవుతున్నప్పుడు అన్యాయాన్ని బాధతో ఎదిరించిన ఏమంటారో ఇవాళ నాకు తెలియదు. కాకపోతే మనం అందరం కూడా ఏదో సినిమాలో చెప్పిండనో లేకపోతే వాళ్ళు చెప్పిండనో కాదు, ఖచ్చితంగా ఆయన చరిత్రను మరీ తవ్వి తీయాలి. ఆయన ప్రతి మూమెంట్ను ఒక చిన్న పుస్తకంలాగా తీయాలి. కేవలం వడ్డెర కులస్తులే తీయాలని కాదు, సరైన ఆలోచన కాదు. బహుజనులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఆయన బుక్లెట్ తీసి విస్తృతమైన ప్రచారం చేసి మన పిల్లలకు పాఠాల కింద చెప్పాలని చెబుతున్నాం. ఇవాళ ఆ అదృష్టం అంటే ఈ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి మనం వ్యాసాల కింద రాయాలి, ఎన్నో చేసినాము. నలుగురికి ఇన్ఫర్మేషను ఓబన్న గురించి చెప్పే అవకాశం దొరికింది కాబట్టి నేను చెబుతున్నా. ఇది ఖచ్చితంగా అందరూ చూడాలి. చిన్నపిల్లలు ముఖ్యంగా బాగా చూడాలి. అన్ని రకాల తరగతులు, ఇళ్లలో ఉన్న మహిళలు కూడా చూడాలి. వీరత్వం అంటే అది, ఇంకా వేరే ఇది కాదు. కాబట్టి అందరూ చూసి మీ బంధువులకు అందరికీ షేర్ చేస్తూ ఆయన కాంట్రిబ్యూషన్, ఆయన యొక్క స్వతంత్ర సమరయోధంలో ఆయన తపన, ఆయనకున్న లాయల్టీ అంటే చిత్తశుద్ధిని మనము ప్రేమిస్తూ అందరూ చూస్తారని, షేర్ కూడా చేస్తారని చెబుతూ ఇవాళ ఆయన జయంతి సందర్భంగా అందరికీ జై హో.